100 రోజులు బైక్ ట్యాక్స్ లో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీద్దాం అనుకున్నాం కదా. ఈరోజు డే 44. ఈ రోజు కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం తేడా కొడుతుంది. అయినా కూడా రైడ్ చేద్దామని చెప్పేసి నేనైతే వచ్చేసిన. ఫస్ట్ రైడ్ అయితే పడ్డది. ఇంకా నేను కస్టమర్ పికప్ చేసుకుని పోయినా, వాళ్ళు ఇందాకనే రైడ్ బుక్ చేసారు. ఇప్పటినే ఫోన్ లిఫ్ట్ చేయరు. 10 సార్లు కాల్ చేసి ఉంటా. ఏందో వాళ్ళది సరదా ఇది. నేను రైడ్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్న టైంలో అప్పుడు వచ్చిండు కస్టమర్. ఇంకా ఆయన పికప్ చేసుకొని నేనైతే మైసమ్ కూడా వదిలేసిన. ఇంకా ఇక్కడ నుంచి రైడ్స్ రావు అసలు మాక్సిమం మనకి. అయినా సరే ఇంకా మనం వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు ఇంకొచ్చినందుకు. మొత్తానికి అయితే ఒక పెద్ద రైడ్ పడ్డది. 32 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ ఏమో పికప్ పాయింట్. సరే అని చెప్పేసి నేను వెళ్ళిపోయినా. నేను 2.5 కిలోమీటర్స్ పోయిన తర్వాత వాళ్ళు రైడ్ క్యాన్సిల్ చేసుకోరు. వీళ్ళకి ఇదేం సరే నాకు అర్థం కాదు. దగ్గర దాకా పోయిన తర్వాత ఎందుకు క్యాన్సిల్ చేసుకోవడం. ఇంకేం చేస్తే ఇంకో రైడ్ పడేదాకా ఇంకా వెయిట్ చేయాల్సిందే. కొంచెం సేపటికి ఇంకో పెద్ద రైడ్ పడ్డది. ఇంకా నేను అది కూడా పికప్ చేసుకుని పోయే లోపు దారిలో వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకోరు. ఇదేం సాడిజం రా నాయన. వచ్చిన రైడ్ వచ్చినట్టే అట్లా క్యాన్సిల్ అయిపోతుంది. అది కూడా నేను దగ్గర దాకా పోయిన తర్వాత క్యాన్సిల్ చేసుకుంటారు. కొంచెం సేపటి దాకా వెయిట్ చేసిన. దాని తర్వాత నాకు ఒక రైడ్ పడ్డది. ఆ రైడ్ తీసుకొని పోయేటప్పుడు నాకు అర్థమైంది అంటే నాకు శాతం అయితే లేదు, నేను హాస్పిటల్ పోవాలి, ఇట్లా చేస్తే కాదు. ఇంకా ఆ రైడ్ నేను కంప్లీట్ చేసుకొని ఇంకా నేను ఇంటి సైడ్ వెళ్ళిపోయినా. ఈ రోజు నాకు వచ్చిన ఎర్నింగ్స్ జస్ట్ నాకు పెట్రోల్ కే సరిపోయింది. ఈవినింగ్ వరకు ఉంటుంటే మంచి ఎర్నింగ్స్ వస్తుండే, కానీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా నేను వెళ్ళిపోతున్నా. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్.